నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ అన్నాడు అన్నమాచార్య. నిజమే, ఈ కలియుగాంతం వరకు ఉండటానికి చిరకాల స్థలంగా తిరుమలనే ఎంచుకున్నాడు వెంకటేశ్వరుడు. సముద్రపు అలలను తలపిస్తూ తిరుమలలో భక్త కోటి కదులుతుంటే తిరువీధులు వైభవ శోభితమై పులకిస్తూ ఉంటాయి. నిత్యం లక్షలాది మంది ఆ శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని పులకించిపోతూ ఉంటారు. భక్తజన కోటి ఎవరికి తోచిన రీతిలో వారు ఆ దేవదేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సుస్వరంతో ఆ తిరుమలేశుడికి దశాబ్దాల పాటు సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించారు. అన్నమయ్య పదార్చనకే అంకితమయ్యారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. తన గానామృతంతో కోట్లాది మంది భక్తులతో పాటు ఆ దేవదేవుణ్ణి మెప్పించిన గరిమెళ్ల చివరికి ఆ శ్రీహరి చెంతకే చేరారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దక్షిణాదిన పదకవితా శైలి, భజనా సాంప్రదాయాలకు ఆద్యుడు అన్నమయ్య. తన జీవిత కాలంలో వేలాది కీర్తనలు రచించారు. శ్రీహరిని స్తుతించిన ఈ నోటితో మానవ మాతృలను కీర్తించను అన్న గొప్ప భక్తుడు అన్నమయ్య. ప్రతి కీర్తనని మధుర భక్తితో అలౌకిక జగత్తులో రచించి ఆ సౌగంధిక పుష్పాలను దేవదేవుడి పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అంతటి అద్భుతమైన ఆ సంకీర్తన సాహిత్యంలోని మాధుర్యాన్ని పండితుల నుంచి పామరుల వరకు అందరికీ రుచి చూపించిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి భక్తజన కోటికి అపురూపమైన బహుమానాన్ని అందించారు గరిమెళ్ల. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజరూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ 2 చేతుల్లో శంఖుచక్రాలను ధరించి కింద కుడి చేతిని వరదముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణు వేడుమన్నట్టుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటిహస్తంతో మోకాళ్లను చూపుతుంటాడు ఆ ఏడుకొండలవాడు. తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీ వైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచిన సుందరమూర్తి శ్రీనివాసుడు. ఆ దేవదేవుడిని ఆరాధించాలన్నా కీర్తించాలన్నా భక్తజన కోటికి మొదట గుర్తుకొచ్చేది అన్నమాచార్యుని సంకీర్తనలే. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి. ఆ శ్రీహరిని స్తుతిస్తూ మొత్తం 32,000 సంకీర్తనలు రచించారు అన్నమయ్య. అన్నమయ్య పదాలు అనంత భక్తిభావ పరిమళాలు. కాని అన్నమయ్య సంకీర్తనా సాహిత్యంలోని మాధుర్యం ఎంతటి గొప్పదో నేటి తరానికి వివరించిన మహావిద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. తిరుమల కొండపై ఒక భక్తుడు స్వామి దర్శనార్థమై వచ్చి నిల్చున్నప్పుడు ఏ మూల ఉన్నా ఏ చోటనున్నా గాలి అలలపై తేలివచ్చే గరిమెళ్లవారి గళం చెవికి సోకగానే మధురానంద భరితుడవడం తథ్యం. అన్నమయ్య చేసిన పదార్చనకు గరిమెళ్లవారి రాగాలు బంగారానికి తావి అనిపిస్తాయి. 150కి పైగా రాగాలను తీసుకుని 1000కి పైగా సంకీర్తనలకు వైవిధ్యభరితంగా బాణీలు కట్టిన ఘనత వారిది. ఆయన స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తన వింటుంటే సాహిత్యం, దానికి తగ్గ సంగీతం జతగా కలిసిమెలిసి అన్నమయ్య మనతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలో జన్మించారాయన. ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్ జానకి ఆయనకు స్వయాన పిన్నిగారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి. తాను ఏది పాడినా ఆ పాటలోని ప్రతి మాటను, రాగంలోని ప్రతి సంగతిని స్ఫటికమంత స్వచ్ఛంగా పలికించగల గంధర్వ గానం వారిది. గరిమెళ్ల ఆలపించిన ఒక్క అన్నమయ్య కీర్తన విన్నా చాలు 7 కొండలు ఎక్కి ఆ శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పులకించిపోవాలన్న భావన భక్తజన కోటిని కుదిపేస్తుంది. తిరుమల యాత్ర వెంటనే చేయాలన్న భక్తి భావోద్వేగాన్ని శ్రోతల్లో నింపేస్తుంది. గరిమెళ్ల గానం అనన్య సామాన్యం. 2 తరాలుగా అటు మాతామహులు ఇటు పితామహుల కుటుంబాలలో సంగీతం ఉంది. బాలకృష్ణ ప్రసాద్ స్వస్థలం గుంటూరులో మంచాల అగ్రహారం. కానీ తాతల కాలంలో తెలంగాణలోని మెదక్కు తరలి వెళ్లారు.
నాన్న నరసింహారావు రాజమండ్రి వచ్చి మృదంగం, వయలిన్, హార్మోనీ నేర్చుకున్నారు. కుటుంబ కారణాల వల్ల వారి నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తల్లుల ఆలనలో బాలకృష్ణ ప్రసాద్ సంగీతం పరిపుష్టమైంది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు గరిమెళ్ల ఆలపించినవే. చిన్ననాటి నుంచి సంగీతం వైపు ఆకర్షితులవుతూ వచ్చారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. తన 18 ఏళ్ల వయసులో సంగీత భూషణ్ కోర్స్ ని గరిమెళ్ల ప్రైవేట్గా పూర్తి చేశారు. అతి కష్టం మీద హెచ్ఎస్సి పూర్తి చేసి 11వ క్లాస్ వరకు లాగారు. మొదటి ఉద్యోగమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. CCWDలో గుమస్తా, టైపిస్ట్. అయితే మనసు మరెక్కడో ఉంది. 6 నెలలు ఉద్యోగం చేశారు. 3 సార్లు రాజీనామా చేశారు. పెద్దలు ఒప్పించి మళ్లీ ఉద్యోగంలో చేర్చేవారు. ఇక లాభం లేదని రాజీనామా చేసి పుట్టపర్తికి పారిపోయారు. బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. మరికొన్నాళ్లకి హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర పెంగ్విన్ టెక్స్టైల్స్ లో చేశారు. ఆ ఉద్యోగము కొన్నాళ్లే సాగింది. ఎందుకంటే గరిమెళ్ల చేయాల్సిన మహాయజ్ఞం వేరే ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఎందుకు అలాంటి ఉద్యోగాల్లో ఉంచుతారు చెప్పండి? గేవేల్పు సర్వేశ్వరుడే వేల్పు, పరమేశుడే వేల్పు, ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు అంటూ తన్మయంతో తనివి తీరా తెలుగువారి ఇలవేల్పు అయిన వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని మనసారా వర్ణించాడు అన్నమయ్య. వినరో భాగ్యము విష్ణుకథ, వెనుబలమిదివో విష్ణుకథ, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా తనకు ముందున్న పురాణ కావ్య పద్ధతులను కాదని సరికొత్త రీతిలో సంకీర్తన సాహిత్యాన్ని సృష్టించాడు. ఆ సంపదను నేటి తరానికి అద్భుతమైన స్వరాలతో అందించిన స్వర బ్రహ్మ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య సంకీర్తనల్లోని సౌందర్యానికి, భక్తిరసానికి, అభ్యుదయ భావాలకు అత్యద్భుతంగా తన గాత్రంతో జీవం పోసిన మహావిద్వాంసుడు గరిమెళ్ల. తన జీవితాన్ని శ్రీవారికి అంకితం చేసిన గరిమెళ్ల అచ్చమైన అభినవ అన్నమయ్య. ఉద్యోగాల వేట కాదు, చేస్తోన్న ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండలేని స్థితిని గరిమెళ్ల ఎదుర్కోవడానికి కారణం ఆయన చేయాల్సిన మహాయజ్ఞం వేరే ఉండడమే. చివరకు రేడియోలో లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతానికి ఆడిషన్ అయి పాటలు పాడుతున్న సమయంలో అన్నమాచార్య కీర్తనలు విన్నారు గరిమెళ్ల. అతి మధురంగా అనిపించాయి. ఎలా నేర్చుకోవాలని గరిమెళ్ల ఆలోచిస్తున్న వేళ ఆ శ్రీహరే ఆయన్ను పిలిపించుకున్నారు. సంగీతంలో ప్రవేశం ఉన్నవారిని ఆహ్వానించి 2 ఏళ్ల పాటు అన్నమయ్య కీర్తనలు నేర్పించే పథకాన్ని సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. 30 మంది దరఖాస్తు చేస్తే ఒక్కరే ఎంపికయ్యారు. ఆయనే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. తిరుపతిలో గోవిందరాజస్వామి ఉత్తరమాడ వీధిలో నమ్మాళ్వార్ గుడిలో బస. సర్వకాల సర్వావస్థల్లోనూ సంగీతము, అందున అన్నమాచార్య మీదే ధ్యాస. గుడికి 4-5 ఇళ్ల అవతల ఒక తమిళ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె పేరు రాధ. తనకు అన్నమాచార్య కీర్తనలు నేర్పమని గరిమెళ్లను కోరింది. ఆయన సరే అన్నారు. ఏడాది సాగిన సాధనలో ఇద్దరి గొంతులే కాదు, మనసులు కలిశాయి. పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. ఇద్దరూ 10 ఏళ్లు కలిసి కచేరీలు చేశారు. అదే సమయంలో టీటీడీ అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి అన్నమయ్య ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. అందులో పనిచేయడానికి సంగీత కళాకారులను ఆహ్వానించింది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు ఇద్దరూ ఎంపికయ్యారు. ఇక అన్నమాచార్య కీర్తనలే గరిమెళ్ల జీవితం అయిపోయింది. ఎందరో శాస్త్రీయ కచేరీలు చేసినా తెలుగునాట సంకీర్తన యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెళ్లకే దక్కుతుంది. హరి సంకీర్తన ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో కనీసం 4 సార్లు గంట చొప్పున కచేరీలు చేశారు. స్వామివారి సన్నిధిలో శతాబ్దాలుగా నిలిచిన సంగీత సాహితీ పరంపరని వారి సమక్షంలోనే సేవించుకునే అదృష్టం ఎందరికి వస్తుంది చెప్పండి? తాను స్వరపరిచిన, ఆలపించిన ప్రతి సంకీర్తన తనకు ఇష్టమే అని చెప్పే గరిమెళ్ల అంతయు నీవే హరి అనే సంకీర్తనని అమితంగా ఇష్టపడేవారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తజన కోటి గరిమెళ్ల గాత్రం విని పరవశించిపోతూ ఉంటుంది. ఆ దేవదేవుడే వైకుంఠం నుంచి దిగివచ్చి కొలువైన ఆ దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక అలల మీద భక్తులను గరిమెళ్ల గాత్రం ఓలలాడిస్తూ ఉంటుంది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం, జానపద సంగీతంలోనూ సుప్రసిద్ధులు. అన్నమయ్య కీర్తనలకు
గరిమెళ్ల బాణీలకు సాటి పోటీ మరేం లేవని సగర్వంగా చెప్పొచ్చు. ఆయన గాన మాధుర్యం విని పులకించిన వాళ్ళు ఎవరైనా సరే గరిమెళ్ల అన్నమయ్య వరప్రసాద్ అని చెబుతుంటారు. 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుడి హోదాకు ఎదిగారు. అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా 800 పాటలను రికార్డింగ్ చేశారు. 50కి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు. 300కు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు ఆయన ఆలపించినవే. గరిమెళ్ల సంగీత ప్రస్థానంపై సావనీర్ని రూపొందిస్తుండగా హఠాన్మరణం చెందడం సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచెత్తింది. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వర్గస్థులవడం ఎంతో బాధాకరమైన విషయము. తిరుమల, శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమాచార్య సంకీర్తనలు ఈ మూడిటిని కనెక్ట్ చేసిన కొద్ది విద్వాంసులలో ఆయన చాలా ముఖ్యమైన స్థానం వహించిన వారు. ఎవరైనా సరే తిరుపతి, తిరుమల వెళ్ళే వాళ్ళకి ఆయన గొంతు వినపడకుండా ఆ ప్రయాణం సాగదు. ఏ గుడిలోనైనా సరే తిరుపతి ఎంటర్ అయ్యామంటే కొండ కనిపించాలి, ఆయన గొంతు వినిపించాలి. ఆయన గొప్ప గాయకులే కాదు, గొప్ప స్వరకర్త కూడా. ఎన్నో అపూర్వ రాగాల్లో అన్నమాచార్య కృతులు, వందలాది కృతులు స్వరపరిచారు, పాడారు. మేము ఆయన పాడిన కృతులు ఎన్నో స్వరపరిచినవి కూడా ఎన్నో పాడి అది రసికుల మధ్య చాలా పాపులరైజ్ అయింది. అలాంటి ఒక వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఆధ్యాత్మిక గీతాలాపనకు గరిమెళ్లను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. దేశ విదేశాల్లో 6000 కచేరీలు చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత, జానపద సంగీతంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడంతో పాటు ఆంజనేయ కృతి మణిమాల, శ్రీ గణేశ కృతి మణిమాల, కపిలేశ్వర స్వర మాధుర్యాన్ని గరిమెళ్ల స్వయంగా రచించి పాడారు. వీటితో పాటు లలిత సంగీత కీర్తనలను రాశారు. ప్రపంచవ్యాప్తంగా గరిమెళ్ల వేలాది కచేరీలు చేశారు. అన్నమయ్య సంకీర్తన మహతి, అన్నమయ్య నాదజ్యోతి లాంటి ఎన్నో బిరుదులు పొందారు. ఆయన రచించి స్వరపరిచి గానం చేసిన లలిత గీతాలు కూడా శ్రోతలను ఎంతగానో అలరిస్తున్నాయి. దాదాపుగా 150 శివపద కీర్తనలను గరిమెళ్ల స్వరపరిచి ఆలపించారు. దేశమంతా పర్యటించి అన్నమయ్య నాద యజ్ఞాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. మోహన, హిందోళ, శుద్ధధన్యాసి వంటి రాగాలలో సాధారణంగా ఎవరు స్వరపరిచినా పరిమితమైన అవే సంగతులు కనబడతాయి. కానీ గరిమెళ్ల ఒకదానికొకటి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్యంలో ఒదిగిపోయే విధంగా స్వరం సమకూర్చిన తీరు అద్భుతం. వారి కీర్తనలలో, వారి బాణిలో ప్రత్యేకత, పదానికి ఇవ్వవలసిన విలువ, ఆయన అంటే అన్నమాచార్యులు వారు ఇలా పాడుంటారేమో అన్న విధంగా ఆయన ఒక బాణిని, ఒక వరవడిని సృష్టించారు. సాహిత్యానికి తగ్గట్టుగా సంగీతం రెండు పట్టాల మీద నడిపేటట్టుగా వారి బాణీలు ఉంటాయి. అన్నమాచార్యులు వారి సంగీతాన్ని వారంతా అద్భుతంగా ఒక బాణి సృష్టించారు. గరిమెళ్ల ఎందరికో అన్నమాచార్య కీర్తనలు పాడడం నేర్పారు. వేల మంది శిష్యులను అక్కున చేర్చుకుని విద్యను పంచారు. అన్నమయ్య పదార్చనకే అంకితమై నిత్యం తన స్వర మాధుర్యంతో ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తారు. 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి శ్రీవారికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించి చివరకు ఆ శ్రీహరి చెంతకే చేరారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.